Welcome to Best Social Teacher. Today we have discussion 6th class Geography, Universe, our Earth. The first question is సొంతంగా వేడిని కాంతిని విడుదల చేసే వాటిని ఏమంటారు? The correct option is B. నక్షత్రాలు. స్వయం ప్రకాశకాలు అని కూడా వీటిని అంటారు. సొంతంగా వేడిని కాంతిని విడుదల చేయని వాటిని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. గ్రహాలు. ఇవి నక్షత్రాల చేత కాంతిని పొందుతూ ఉంటాయి. ఇవి స్వయం ప్రకాశకాలు కావు. థర్డ్ క్వశ్చన్, వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన నమూనాలను ఏమని పిలుస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. నక్షత్ర రాశులు, కాన్స్టెల్లేషన్స్. You have first visited my channel, subscribe, like and share. Next question is, చాలా తేలికగా గుర్తించదగిన నక్షత్ర రాశులలో ఒకటి. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సప్తర్షి నక్షత్ర రాశి. ఇది 7 నక్షత్రాల సముదాయంతో కూడుకుని ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నక్షత్రం సహాయంతో ప్రాచీన కాలంలోని ప్రజలు ఉత్తర దిక్కును గుర్తించినారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. ధ్రువ నక్షత్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నక్షత్ర రాశి సహాయంతో ప్రాచీన కాలంలోని ప్రజలు ధ్రువ నక్షత్రాన్ని గుర్తించేవారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సప్తర్షి నక్షత్ర రాశి సహాయంతో ధ్రువ నక్షత్రాన్ని గుర్తించేవారు. సూర్యుని ఉపరితలంపై ఎన్ని డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. 6000 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత సూర్యుని ఉపరితలంపై ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. కచ్చ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అంతర్గ్రహాలకు ఉదాహరణ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. భూమి, గురుడు, శని, ఇంద్రుడు, వరుణుడు. ఇవి బాహ్య గ్రహాలకు ఉదాహరణ. భూమి, శుక్రుడు, బుధుడు, మార్స్. ఇవి అంతర్గ్రహాలకు ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్, సౌర కుటుంబంలో వాయువులు ద్రవాలతో కూడి ఉన్న గ్రహాలను ఏమని పిలుస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. బాహ్య గ్రహాలు. అంతర్గ్రహాలు రాళ్లతో కూడుకొని ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. బుధుడు. సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ వరుణుడు, నెప్ట్యూన్. భూమికి కవల గ్రహం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్
ఏ శుక్రుడు. గ్రహాలలో పెద్ద గ్రహం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ బృహస్పతి, గురుడు. గ్రహాలలో చిన్న గ్రహం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ బుధుడు. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ భూభ్రమణం. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్స్ తీసుకొనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని ఏమని పిలుస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి భూపరిభ్రమణం. సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి 365 డేస్ తీసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూభ్రమణం వల్ల ఏమి ఏర్పడతాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ భూభ్రమణం వల్ల పగలు రాత్రి ఏర్పడతాయి. భూ పరిభ్రమణం వల్ల ఏమి ఏర్పడతాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ ఋతువులు ఏర్పడతాయి. చంద్రుడు కాంతిని పొందేది దేని వల్ల? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సూర్యుని వల్ల శాటిలైట్స్ కాంతిని పొందుతాయి. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గం? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ అండాకార మార్గం. సౌర కుటుంబంలో ఉన్న గ్రహాలు మొత్తం ఎన్ని? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ 8 ప్లానెట్స్ ప్రస్తుతం ఉన్నాయి. ఇంతకుముందు 9 గ్రహాలు ఉండేవి. ప్లూటో గ్రహాన్ని గ్రహాల హోదా నుంచి తీసివేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నీలి గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ భూమి. నీలి గ్రహం ఎందుకు పిలుస్తారు అంటే 1/3 వాటర్ భూమి మీద ఉండడం చేత భూమి గ్రహాన్ని నీలి గ్రహం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రునిపై మానవుడు అడుగుపెట్టిన సంవత్సరం? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 1969. చంద్రునిపై మానవుడు ఎవరంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. చంద్రునిపై మొట్టమొదట కాలు మోపిన మానవుడు. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి శాటర్న్. శాటర్న్కు అత్యధిక ఉపగ్రహాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, కాంతి సెకనుకు ఎన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని కాంతి భూమిని చేరడానికి ఎంత సమయం తీసుకుంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి 8 నిమిషాల 20 సెకండ్లు తీసుకుంటుంది. హేలీ తోకచుక్క మళ్ళీ ఏ సంవత్సరంలో భూమికి దగ్గరగా వస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 2061. హేలీ తోకచుక్క ఎవరీ 70 years ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఈజ్, గ్రహ శకలాలు ఈ 2 గ్రహాల కక్ష్యల మధ్య కనిపిస్తాయి. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి అంగారకుడు మరియు బృహస్పతి. ఈ బిట్స్ ఏపీ డిఎస్సికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అండ్ ఆల్సో ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ విద్యార్థులకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.